ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా మార్చే బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం వెల్లడించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో చాలా మంది ఉద్యోగులు ఒకే హోదాలో కొనసాగుతున్న పరిస్థితిని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వం 3 అంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనితీరుపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం లక్ష్యం సచివాలయాలను కేవలం పరిపాలనా కేంద్రాలుగా కాకుండా ప్రజలకు సేవలు అందించే సమర్థమైన వ్యవస్థగా తీర్చిదిద్దడం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయాలతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు గ్రామీణ పరిపాలన మరింత మెరుగుపడుతుందని భావిస్తోంది.